బీసీ, ఎస్సీ, మైనారిటీ పక్షాన టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటానని, తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, మైనార్టీ పక్షాన టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నానని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానన్నారు. గత ఎన్నికలలో కొన్ని పరిస్థితుల వల్ల పోటీలో లేనని, టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకు ముందుకు వస్తున్నానని, మెజారిటీ కమ్యూనిటీలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజారిటీ వాళ్ళే ఉన్నారని, కానీ అగ్రవర్ణ కులాల వాళ్లను గెలిపిస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. బహుజనవాదం, బీసీవాదం తెరపైకి ఇప్పుడు వచ్చిందని, 317 జీవో వలన మెజారిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వ్యవస్థలో మార్పు కోసం పోటీలో నిలబడుతున్నానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఓట్లేసి గెలిపించుకున్నా వాళ్ళ బాధలు మాత్రం తీరట్లేదు. వాళ్ళ దగ్గర పోతే చెప్తున్నారు కదా సార్, మేము ఎవరిని నమ్మాలి? వస్తారు ఎలక్షన్ ముందర బాగా చేస్తాం అంటే చేసినాక గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ నేను మీ నల్గొండ నడిబొడ్డుకెళ్ళి అధ్యాపకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీకు భరోసానిస్తున్నా, హామీనిస్తున్నా, నన్ను గెలిపియండి. మీ వ్యవస్థల గురించి నేను మాట్లాడే గొంతుగా ధైర్యంగా నేను సాధిస్తానని చెప్తున్నా. ప్రయత్నం చేస్తాను కదా, 100% సాధించడానికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారుడుగా చెప్తున్నా. మీ గురించి మళ్ళీ ఉద్యమం చేయడానికి నేను రెడీగా ఉన్నా. జైలుకి పోతే ఫస్ట్ నేను జైలు పోతా, ఉరిదిస్తే నన్ను ఫస్ట్ తీయాలి. మీ సమస్యలకు పోరాడడానికి నేను రెడీగా ఉన్నా. మీ సమస్యల గురించి ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి రెడీ ఉన్నా. నేను నాకు సెల్ఫ్ ఎజెండాలు లేవు, ఇంకేదో సంపాదించుకోవాలని లేదు, ఇంకేదో పైరోలు చేయాలని అవసరమే నాకు లేనే లేదు. ఏం చేసినా ఈనాటికెళ్ళి మీ పక్షాన, టీచర్ల పక్షాన, అధ్యాపకుల పక్షాన. ఇవాళ చూస్తే యూనివర్సిటీ పరిస్థితులు ఎట్లున్నాయండి? దాంట్లో మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ పిల్లలు చదువుకుంటున్నారన్నా, ఫండింగ్ ఉండదు, రిక్రూట్మెంట్ ఉండదు, టీచింగ్ క్లాసెసే ఉండవు. ఏంటి పరిస్థితి? అంటే మా బహుజనులు చదువుకోవద్దు. గవర్నమెంట్ వ్యవస్థను మొత్తం కుంటుపడ్డది టీచింగ్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. అరే కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ సీఎం వచ్చి ఒకటంటాడు, ఆ సీఎం వచ్చి ఇంకో ప్రాజెక్టులు పెడతారు. చదువు మీద పెట్టండి భయ్, మీకు మంచి హ్యూమన్ రిసోర్స్ తయారవుతుంది. ప్రపంచంలో మెరుగైన ఎడ్యుకేషన్ ఇండియాలో దొరకాలని బయట దేశాలకు వెళ్ళి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చే స్థితికి తయారవుతుంది. మన పిల్లలు చక్కగా చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఏ ఫారెన్కి వెళ్ళి ఆడ పెద్ద జాబులు చేస్తే, ఇన్ రిటర్న్గా వాళ్ళు ఇండియాకు పేరెంట్స్కి డబ్బులు పంపితే, ఏ ఒక్క చిన్న ప్రాపర్టీ కొన్నా ఆ కట్టే రిజిస్ట్రేషన్ ఫీజు మీరు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి మొత్తం రిటర్న్ అవుతుంది. నేను 2-3 కేస్ స్టడీస్ చూసిన. 2008లో ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఆ పాటు మా అన్న పంకజ్ యాదవ్ గారు, లక్ష్మీనారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు, మిర్యాల యాదగిరి గారు, ప్రసన్న గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ ఈ ప్రెస్ మీటింగ్లో నాతో పాటు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది. బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, మైనార్టీ పక్షాన అందరి అభ్యర్థిగా ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా. నా పేరు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అండి. నేను మాజీ కూడా చైర్మన్,
ప్లస్ విద్యా వ్యవస్థలో 1992కి వెళ్ళి డిగ్రీ అండ్ పీజీ వ్యవస్థ ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాను. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్లో ముఖ్య పాత్ర పోషించాను. సో లాస్ట్ 3 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను బరిలో ఉన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను పోటీలో లేను. ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న అర్హతలతో